సకల ఆశీర్వాదాల కారణభూతుడానికి వందనాలు. ఇంతవరకు ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, నీ వాక్యమే మమ్మల్ని ధైర్యపరిచేది, నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యం మా స్థితిగతులు మార్చేది. నా తండ్రి, నీ వాక్కును పంపి వారు పడిన గుంట నుంచి వారు లేవనెత్తిన దేవుడు ప్రభా, ఈ మధ్యాహ్న సమయం అందు కూడా నీ వాక్యాన్ని ప్రభా విడుదలవుతూ ఉండగా అనేక మంది బంధకాలు తెంచబడును గాక ప్రభా, రోగులు స్వస్థత కలుగుదును గాక ప్రభా, బలహీనులు బలపరచబడుదురు గాక ప్రభా, పడిపోయిన ప్రార్థన బలిపీడలు తిరిగి కట్టబడును గాక, ఆరిపోయిన దీవుటిలన్నీ కూడా మళ్ళీ వెలిగించబడును గాక. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి పక్షిరాజు తన గూడుని రేపునట్లుగా మా ఒక్కొక్కరిని మీరు రేపి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆత్మీయ జీవితంలో మనము ఎంతవరకు ప్రయాణం చేస్తూ ఉన్నామనేది ఈరోజు స్వపరీక్ష చేసుకోవాలి. ఈరోజు వర్తమాన అంశం ఏమిటంటే వెనుతిరుగుట. చెప్పండి, అంశం ఏంటి చెప్పండి? వెనుతిరుగుట. చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న తర్వాత ప్రారంభంలో దేవుని బాగా వెంబడిస్తారు, ప్రారంభంలో దేవుని బాగా ప్రార్థిస్తారు, స్తుతిస్తారు, దేవుని నామాన్ని గొప్ప చేస్తారు. అది కాలానుగుణంగా అది ఏమైపోద్దంటే వారిలో ఉన్న మంట చల్లారిపోద్ది. ఎందుకు చల్లారిపోతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పారు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తాను తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అనగానే శ్రమలకి అది గుర్తుగాను, వేదనకి గుర్తుగాను, బాధకి గుర్తుగా ఉంది. మనము ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు కొంత దూరం సాఫీగా రోడ్డు ఉండొచ్చేమో, కానీ దాని తర్వాత అక్కడక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంచెలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువను మోస్తూ గొల్గొతా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, మన అందరు సినిమా చూస్తుంటాం, కరుణామయుడు, దయామయుడు సినిమాలో చూడండి, ఆయన దేహం అంతా రక్తసిద్ధిగా మార్చబడింది. ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదని రాయబడి ఉంది. ఆయన ఆ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఆయన పాదములు పలుమార్లు తొట్టిలతో వచ్చినాయి. ఒక్కొక్కసారి ఆయన ఆ సిలువను పడి కింద పడిపోయిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికే అలాంటి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడించిన వారికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమ రాగానే మనం చాలామంది వైదొలిగిపోతూ ఉంటాం. అటు కుటుంబంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, అటు సంఘంలో కావచ్చు, లేదా వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు. శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఈ శ్రమలో ఎవరు నిలబడతారు అనేది ఈరోజు నా ప్రశ్న. ఆదిమ సంఘంలో కూడా మీరు చూస్తే ఇప్పుడు మనం ఉన్న స్థితిలోనే ఇంతకన్నా దారుణమైన స్థితిలో వారు ఉంటూ ఉన్నప్పుడు, ఆ సమయంలో పేతురు పాస్టర్గా ఉండేవాడు. ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు రానువారు ఆయన పట్టుకుని చెరసాల వేసి రేపటికి ఆయనకు మరణశిక్ష
అని తాకీదు చేశారు. ఈలోగా పాస్టర్ గారు చెరసాల్లో ఉన్నాడనే సంగతి విశ్వాసాలు తెలుసుకుని చెదిరిపోలేదు. వాళ్ళు చెదిరిపోయారా? చెదిరిపోలేదు. లేకపోతే ఇంత భక్తిపరుడు మా పేతురు గారు నీడ పడితే చాలు అనేక మంది బాగుపడేవారు, ఆయన ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత కలిగింది, ఆయన అనేక సంఘాలు కట్టాడు, ఆయన భాషలతో మాట్లాడుతూ ప్రసంగించేవాడు, ఇలాంటి గొప్ప అద్భుతకరమైన వ్యక్తి ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు అని వాళ్ళు ఏ రోజైనా సనుక్కున్నారా? ఏ రోజైనా గనుక్కున్నారా? లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మనం ఎలా కూడుకున్నామో ఒక ఇంటిలో కూడుకుని అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారని ఉంటుంది. అక్కడ ఎలా ప్రార్థన చేశారంట? ఆసక్తితో కాదు, అత్యాసక్తితో. అంటే వాళ్ళు ఏం చేశారంటే, మా ప్రార్థన ద్వారా మా దైవజనుడు విడుదల పొందాలి. భయపడలేదు వాళ్ళు. ఇలాంటి సమయంలోనే సంఘం ఏమైపోద్దంటే చిన్న భిన్నమైపోద్ది. ఇలాంటి సమయంలోనే సంఘము చీలిపోతుంది. ఇలాంటి సమయంలోనే విశ్వాసంలో విశ్వాసి సన్నగిలిపోతాడు, ప్రార్థనలో సన్నగిలిపోతాడు, ధైర్యంలో సన్నగిలిపోతాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎవరైతే శ్రమలో తట్టుకుని నిలబడతారో వారికి ఖచ్చితంగా సింహాసనము దొరికిద్ది. ఇలాగా బైబిల్లో మీరు అవకాశం ఉంటే చక్కగా రాసుకోండి. చాలామంది వెనుతిరిగిన వారు ఎవరు అనే విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిస్తే నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను, మీరు దాని తర్వాత రాసుకుంటూ ఉండండి అవకాశం ఉంటే, లేకపోతే అటుగా వినండి. అబ్రహాము ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి కానాను వైపు వస్తూ ఉన్నాడు. ప్రభు మాటను పట్టుకుని బయలుదేరి వచ్చేసాడు. తనతో పాటు తన భార్య, తన తండ్రి, తన తమ్ముడు లోతు భార్య, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మంచి ఆస్తిపరులు అయ్యారు. ఆస్తిపరులు అయిన తర్వాత వాళ్ళకి ఆస్తి విస్తరించుట వలన లోతు గొర్రెల కాపరులకి అబ్రహాము గొర్రెల కాపరికి అక్కడ ఏమొచ్చిందట? వివాదం వచ్చింది. అంటే ధనము సమస్త కీడులకు అది మూలమా కదా? మీరు ఒకసారి ఆలోచించండి, మీ కుటుంబాలు కూడా జరిగే ఉన్నాయి. మనం అందరము ఒకప్పుడు ఐక్యతగా ఉండేవాళ్ళము, ఒక కుటుంబంగా ఉండేవాళ్ళము. ఒకప్పుడు నాకు తెలిసి మా ఇంట్లో మాకు 3 మేనత్తలు, మా నాన్నగారు, వాళ్ళందరూ ఒకే కుండలో వండుకుని తినేవారండి. అంటే ఒక చిన్నపాటి హాస్టల్ లాగా ఉండేది. దాని తర్వాత నేను గుడివాడలో పెరిగాను. అక్కడ మాకు దరిదాపుగా 4 చర్చెస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అక్కడ మా మావయ్య గారు మంచి సేవ చేశారు. భూషణమయ్య గారు అని, ఆయన ప్రభునందు నిద్రించారు, పరలోకంలో ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో తన మనాన్ని తారప్రాయం ఏమి లేకుండా, భేదాభిప్రాయం లేకుండా మమ్మల్ని కూడా వాళ్ళ సొంత కొడుకులకు చూసేవాడు ఆయన. ఆ రోజులు అట్లా ఉండే. ఆయన చనిపోయినంత వరకు కూడా మమ్మల్ని, వాళ్ళ కొడుకులను ఎలా చూసుకునేవాడు, మమ్మల్ని కూడా అలాగా చూసుకునేవాడు. వాస్తవం ఇది. మేబీ లైవ్ వాళ్ళు కూడా వింటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అప్పుడు ఇలాగ ఉండేది. ఎప్పుడైతే ధనం మన మధ్యలోకి వచ్చిందో అప్పుడు కుటుంబాలు ఏమైపోతాయంటే విడిపోతాయి. అవునంటారా కాదంటారా? లోతు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆస్తి విస్తరించిన తర్వాత వాళ్ళ గొర్రెల కాపులకి వీళ్ళ గొర్రెల కాపులకి విభేదం వచ్చిన తర్వాత వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి, అన్నా వాళ్ళు ఏదో తెలిసి తెలియక మాట్లాడుకున్నారన్నా, దయచేసి క్షమించండి అనే ఒక మాట అనుంటే బాగుండేది. కానీ లోతు ఆ మాత్రం ఏం అనలా. వెంటనే
అబ్రహాం అన్నాడు, అరే ఎందుకురా మధ్యన కలిసి ఉండడం వల్ల ఈ భేదాలు వస్తున్నాయి, ఒక పని చేయి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, చాయిస్ నీదే అని అబ్రహాం అనగానే అబ్రహాం ఇలా తేరు చూశాడు. అప్పటికి సొదొమ గొమొర్రా ఎలాగుందంటే ఏదేని తోటలా కనపడిందట. అది పచ్చగా ఉంది, పశువులకి మేత మంచిగా సమృద్ధిగా ఉంది, మనం నివాసించడానికి అనుకూలమైన స్థలం అన్నట్లుగా అబ్రహాముని విడిచి వెనుతిరిగాడు. ఎవరు? లోతు. వెళ్ళిన తర్వాత లోతు ఆలోచించే విధానం తప్పు, వెళ్ళే మార్గం తప్పు, ఎన్నుకున్న ప్రదేశము తప్పు. అబ్రహాముతో ఉండుంటే అంతవరకు లోతుకి కానీ, లోతు భార్యకి కానీ, లోతు పిల్లలు కానీ ఏ రోజైనా నష్టం కలిగిందా? నష్టం కలగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో నష్టము సొదొమ గొమొర్రాలో అతను పడుతున్నట్టుగా మనం చూసాం. ఇంతకీ అబ్రహాం ఆత్మీయంగా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దైవజనుడికి సాదృశ్యంగా ఉన్నాడు. దైవజనుడిని, విశ్వాసి, ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడిని, శ్రమలు అందరి దైవజనులకు వస్తాయి రావా? అసలు నేను అంటాను, శ్రమ లేకపోతే ఆ పరిచయం కానే కాదు. అవునంటారా కాదంటారా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎస్. శ్రమ సంఘానికి వస్తూ ఉందంటే ఈ సంఘాన్ని నా దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇది నేను నమ్ముతాను. ఎందుకంటే శ్రమ తర్వాత సింహాసనం ఉంటుందని ప్రభువే చెప్పాడు. ఈ శ్రమలో ఎంతమంది అయితే నిలబడతారో, ఎంతమంది అయితే వైదొలిగిపోతారో ఇక్కడ తెలుస్తుంది. ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు, ఎవరు మేకలు, ఎవరు గొర్రెలు అనేది ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత ఎంతో నష్టపోయారు. దాని తర్వాత రెండవదిగా చూస్తే లోతు భార్య సొదొమ గొమొర్రాను విడిచిపెట్టమని దేవదూతలను స్వయంగా దేవుడు పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? సొదొమ గొమొర్రాలో తడువు చేస్తూ ఉన్నారట. తడువు చేయడం అంటే అర్థం ఏంటి? ఆలస్యం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు అక్కడ ప్రభు. దేవదూతలు వస్తే, అయ్యో ఇక్కడ దేవుడు అగ్ని గంధకాలతో ఈ పట్టణాన్ని కాల్చబోతున్నాడు, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, ఒక్కడు కూడా మిగలడు. దేవుడు ఎందుకో మిమ్మల్ని ప్రేమించాడు. లోతు అబ్రహాముని విడిచి వెనుతిరిగినప్పటికీ కూడా లోతు నీతిమంతుడై ఉన్నాడు కనుకనే లోతు కుటుంబాన్ని దేవుడు ఇంకనూ కాపాడుతూ వచ్చాడు. సరే, వాళ్ళు తడువు చేస్తూ ఉన్నప్పుడు ఇంకే వీళ్ళు వచ్చేటట్టు లేరు. ఎందుకు తడువు చేస్తున్నాడంటే, ఇందాక మీరు చెప్పింది వాస్తవమే కానీ అసలు మాట చెప్తాను నేను. ఎందుకు వాళ్ళు తడుము చేస్తున్నారు తెలుసా? లోతట అల్లుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడంట? అల్లుల కొరకు వెతుక్కుంటున్నాడు. అది వెతుక్కున్న సమయమేనా? అల్లుళ్ళు వెతుక్కునే సమయమేనా? అది వివాహం చేసుకునే సమయమేనా? అందుకనే ప్రభు అంటాడు, నా దినాలు లోతు దినాల వల్లే ఉంటాయి, నా దినాలు నోవా దినాల వల్లే ఉంటాయి. అప్పుడు వారు ఏం చేశారంట? తినుటకును, త్రాగుటకును, ఇండ్లు కట్టుకునుటకును, పెండ్లు చేసుకునుటకును వారు తడువులాడుతూ ఉన్నారట. జలప్రలయం రానే వచ్చింది. తడువులాడుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. సొదొమ గొమొర్రాలో కూడా తడువులాడుతూ వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అగ్నికి ఆహుతి అయిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న, లైవ్లో వింటున్న వారు కూడా చెప్తూ ఉన్నాను, కాలం సమోచితంగా ఉంది, దేవుడు రాకడ సమీపంగా ఉంది. నువ్వు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వే సంఘాన్ని అయితే పట్టుకున్నావు గట్టిగా పట్టుకో, ఏ విశ్వాసంతో ఉన్నా దాన్ని గట్టిగా పట్టుకో, ఏ ప్రార్థన జీవితం కలిగి దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకు తెలుసా? త్వరగా జారిపోయే ప్రమాదం ఉంది, అంతే గట్టిగా పట్టుకోమంటున్నాడు. వీళ్ళు ఏం చేశారు? తడువు చేసుకుంటూ ఉన్నారు. సొదొమ గొమొర్రా నుంచి దేవదూతల వారి కుటుంబాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం విడిచిపెట్టిందామో నాకు తెలియదు కానీ లోతు భార్య మాత్రం వెనుతిరిగిందట. వెనక్కు చూసింది. వెనక్కు చూడడం వల్ల ఏం జరిగింది?
ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభు ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు, అది మనుషుల చేత త్రొక్కబట్టుక కానీ దేనికి పనికిరాదు, బయట పారవేయడానికే. ఉప్పు దాని సారం తగ్గినంతసేపు అన్నిటికి ఉపయోగపడుతుంది, అది చెడిపోతే పారవేయడమే. ఉప్పు సర్వసాధారణంగా చెడిపోదు, అవునంటారా కాదంటారా? అది చెడిపోయింది అని అంటే అది ఇంకా బయట అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే మనందరము కూడా ఉప్పులాగా విశ్వాసంతో ఉన్నాము, ఉప్పులాగా నిప్పుతో ఉన్నాం. మనము కూడా నిస్సారమైతే మనం నరకానికి వెళ్ళిపోతామని మాటలో ఉన్న ఆంతర్యం. ఉప్పు బయట పారవేయటం అంటే అర్థం ఏంటి? నరకంలోకి వెళ్ళిపోవడమే. ఉప్పు మంచిగా ఉన్నంత కాలము పర్ర సంబంధమైనది, అది పాడైపోయినప్పుడు నరకానికి అది వెళ్ళిపోతుందని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఒకటి, లోతు అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవదూతల మాట వినలేదు, వెనుతిరిగింది ఎవరు? లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఇద్దరు గురించి మీరు విన్నారు. మూడో వ్యక్తి గురించి చూస్తే బెత్లెహేముని విడిచి వెనుతిరిగిన నయోమి కుటుంబం. అప్పటి వరకు బెత్లెహేములో సమృద్ధిగా ఉండే కుటుంబం, మంచి పేరు తెచ్చుకున్న కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ కుటుంబం ఒక రోజున బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు ఓన్లీ ఈ కుటుంబానికి వచ్చిందా? బెత్లెహేములో ఉన్నవారు అందరికి వచ్చిందా? వాస్తవానికి కరువు వస్తే అందరికి వస్తుందా? ఒకరికి వస్తుందా? అందరికి వస్తుంది కదా. మరి భక్తిలో ఉన్న వీళ్ళే, దేవుణ్ణి ఆనుకున్న వీళ్ళే, దేవునికి సాక్షులుగా ఉండవలసిన వీళ్ళే ఏమైపోయారు తెలుసు? ఇప్పుడు వెనుక తిరిగారు. ఎక్కడికి వెనుక తిరిగారు వీళ్ళు? మోయాబుకి వెనుక తిరిగారు. చూడండి, ఒక్కసారి నువ్వు దేవుని మందిరములో నుండి, దేవుని సన్నిధిలో నుండి నువ్వు వైదొలిగితే నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? మోయాబు అనుభవంలోకి వెళ్ళిపోతావు. మోయాబు అని అంటే అది పూర్తిగా విగ్రహారాధన, పూర్తిగా పాపానికి పుట్టినిల్లు అది. వీరు ఎప్పుడైతే బెత్లెహేముని విడిచిపెట్టారో మోయాబు వైపు వెనక్కి తిరిగారు. తిరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే అక్కడికి వెళ్ళి మోయాబులు కాపురం ఉండడానికి వెళ్ళారట. ఎప్పుడైతే వారు కాపురం ఉన్నారో దేవుడు మొట్టమొదటిగా నయోమి భర్తనే మొత్తాడు. దేవుడు మొత్తాడా లేదా? మొత్తిన అప్పటికైనా తెలుసుకుంటుందేమో దేవుని ఉగ్రత నా కుటుంబం మీదకి వచ్చిందని భయపడి వెంటనే ఖాళీ చేసి మళ్ళీ బెత్లెహేముకి వెళ్తుందేమో దేవుడు వేచి చూశాడు. అయినా ఆమె పట్టి పట్టినట్టలుగా ఉంది. దాని తర్వాత పెద్ద కుమారుని చంపాడు. దాని తర్వాత రెండో కుమారుని కూడా చంపాడు. అప్పటికి కూడా వెళ్ళిపోద్దామని అనుకుంటే అప్పటికి ఎప్పుడో మళ్ళా ఎవరో ఒకరి ద్వారా బెత్లెహేములో దేవుడు దర్శించాడు. బెత్లెహేముని ఆహారం మళ్ళా సమృద్ధిగా దొరుకుతుంది అనే వార్త బెత్లెహేము నుండి మోయాబు వరకు వినిపించినప్పుడు ఆ మాట పట్టుకుని తిరిగి బెత్లెహేముకు వస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా ఎన్నో నష్టాలు కలుగుతున్నప్పుడు ఎందుకు ఈ నష్టం కలిగిందని మొదట్లో నువ్వు గమనించి దానికి విరిగిడి ఏంటి అని నువ్వు తెలుసుకుని ప్రార్థన చేసి లేదా దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకొని ఉంటే నువ్వు ఇంకా నష్టపోవు. అంతేగాని మొండిగా ఉంటే నాకేంట్లే అన్నట్టుగా నువ్వు ఉంటే నువ్వు అక్కడే ఉండున్నావా అన్నీ నష్టపోతావు. ఉద్యోగం నష్టపోతావు, వ్యాపారంలో నష్టపోతావు, చేతి పనులు నష్టపోతావు, కుటుంబ వ్యవస్థలో నష్టపోతావు. ఎన్నో నష్టాలు నువ్వు ఎదురు చూడవలసి వస్తుందని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం కూడా ఇలాంటి నష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు సరి చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. చాలామంది చూడండి, ఇప్పుడు నేను మన ఆంధ్ర రిజల్ట్ వచ్చినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. రైట్, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటారు? అసలు మనం ఎందుకు ఓడిపోయాం, ఓడిపోవడానికి అలా కారణాలు ఏంటి?
అని వెంటనే వాళ్ళు గ్రూప్గా కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఎందువల్ల ఇలా జరిగింది, మనం ఓడిపోవడానికి కారణం ఏంటి అని. ఆ ఓడిపోవడానికి కారణం ఏంటో సరి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు. సరి చేసుకోలేదనుకో మళ్ళీ ఈయనే. చూసారా? అంటే తప్పు ప్రతి ఒక్కరి జీవితం జరిగిద్ది, కానీ దాన్ని మనం ఏం చేయాలా? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే దేవుడిని నిజంగా దీవిస్తాడు. తప్పు చేయనివంటూ ఎవరూ లేరండి. ప్రభు ఒక మాట అన్నాడు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దావీదు తప్పు చేశాడు, వెంటనే సరి చేసుకున్నాడు. సౌలు తప్పు చేశాడు, కానీ సరి చేసుకోలే. ఏమైంది ఇద్దరిలో? సౌలు సింహాసనం ఏమో స్థిరంగా ఉంది, సౌలు రాజ్యం సింహాసనం ఏమో ఊడిపోయింది. రాజకీయాలు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు? ఎప్పటి నుంచి ఉన్నాయి? అది బైబిల్లో నుంచే ఉన్నాయి. ఉన్నాయా లేవా? రైట్. ఇక్కడ నయోమి బెత్లెహేముని విడిచిపెట్టడం వల్ల ఎంతో నష్టాన్ని చూడవలసి వచ్చింది. మనం కూడా ఆదివారమే కదా, ఒక ఆదివారం వెళ్ళకుంటుంటే ఏమవుతుందిలే, దేవుని మందిరంకి వెళ్ళకుంటుంటే ఏమవుతుందిలే, రోజు వెళ్ళేది కదా, రోజు వినేదే కదా, రోజు పాడేదే కదా అన్నట్టుగా నీలో కాస్త నిర్లక్ష్యపు ఆత్మతో ఉన్నావు అనుకో, జాగ్రత్త. ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నయోమి కుటుంబం వల్ల నీ కుటుంబం కూడా మారిపోతుంది. దేవుడు వారమంతా కాచి కాపాడి పోషించి సంరక్షించి నీకు సహాయం చేసిన దేవుణ్ణి 1-2 గంటల దాన్ని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించలేవా? ఆయన స్తుతించాలి. ఇక్కడ నయోమి వెనుతిరుగుట బట్టి కుటుంబాన్ని కోల్పోయింది, ఎంతో నష్టాన్ని చూసింది, ఎంతో వేదన, దుఃఖం, ఎంతో వేదన. దాని తర్వాత 4వదిగా చూస్తే వార్ప వెనుతిరిగింది. ఈ వార్ప ఎవరనంటే నయోమి కోడలు. వీళ్ళిద్దరూ భర్తలు చనిపోయిన తర్వాత, ఇలా ముగ్గురికి భర్తలు చనిపోయిన తర్వాత బెత్లెహేములో ఆహారము దొరుకుతుందని విన్న తర్వాత వీరు వెంటనే బెత్లెహేముకి ప్రయాణమే వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత కాస్త మధ్య దూరం వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా నా మీద ప్రేమతో వస్తున్నారా, లేకుంటే నేను ఏదైనా అనుకుంటున్నానని వస్తున్నారా, లేకుంటే విశ్వాసంతో వస్తున్నారా, అవిశ్వాసంతో వస్తున్నారా, నాతో ఉండడానికే వస్తున్నారా, లేక ఇంకో ఉద్దేశం మీద వస్తున్నారా అన్నట్టుగా బెత్లెహేముకి మోయాబుకి మధ్య భాగంలో ఎవరిని, ఇద్దరు కోడలను కూడా అత్త అడుగుతూ ఉంది, అమ్మా మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి, నాకు ఇంక పిల్లలు లేరు, మీకు పిల్లలు ఇచ్చి పెళ్లి చేయడానికి నా దగ్గర ఎవరు లేరు, నేను కనాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, వాళ్ళు ఎదిగే వరకు మీరు ఉండలేరు, దయచేసి మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళు చూసిన సంబంధం చేసుకోండి అని నయోమి కోడలకు చెప్తూ ఉంది. ఇదే మాట ఆశ్రయగా తీసుకుని, ఇదే మాట మంచితనంగా తీసుకుని ఒక ఆమె వార్ప అయింది తెలుసా, వెనుతిరిగి వెళ్ళిపోయింది. అత్తను ముద్దు పెట్టుకుని వెనుతిరిగి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయిందా? మళ్ళా మోయాబుకి వెళ్ళిపోయింది. కానీ రూతు కూడా అదే పరిస్థితిలో ఉంది కదా. ఒక మాటలో చెప్పాలంటే వార్ప కంటే రూతే గొప్ప స్థితిమంతురాలు. అవునంటారా కాదంటారా? ఆమె కంటే ఈమెకు గొప్ప పేరుంది, గొప్ప ధనవంతురాలు, గొప్ప స్థితిగతులు కలిగింది. అయినా ఏమంటది, ఎక్కడ వెనుతిరగకుండా అత్తతో పాటు ప్రయాణమై బెత్లెహేముకి వచ్చింది. ఇక్కడ ఆత్మీయ కోణంలో చెప్తాను మీకు కొంచెం అర్థం కావడానికి. ఈ నయోమి ఎవరు అనంటే వాక్యం. ఈ వాక్యాన్ని చాలామంది ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సంఘానికి వచ్చిన తర్వాత మనలో కూడా చాలామంది ఈరోజు అయ్యగారు బాగా చెప్పారు, లేదా అన్న బాగా చెప్పాడు అని అలా ముద్దు పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యాన్ని ఎప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోవడం కాదు, అలా ముద్దు పెట్టుకున్నావా ఆ వాక్యాన్ని ఏదో ఒక రోజు నువ్వు శత్రువైన సాతానుకు అప్పగిస్తావని ప్రభు పెట్టడానికి మనం చేస్తాను. అలాగ అప్పగించిన వారిలో ఇస్కరియోతు యోధ ఉన్నాడా లేదా? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు?
ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించాడా లేదా? వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నవాడు ఎప్పటికైనా ప్రమాదమే, కానీ వాక్యాన్ని హత్తుకున్నవాడు ఎప్పుడు ప్రమాదం ఉండదు. అందుకనే ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. నాలో అంటగట్టబడిన ప్రతి తీగ బహుగా ఫలించును, నాకు వేరై మీరేమీ ఫలించలేరు. ఇప్పుడు వాక్యాన్ని అంటగట్టబడి ఉన్నది ఎవరు? రూతు. వాక్యాన్ని విడిచిపెట్టింది ఎవరు? వార్ప ఏమైపోయిందంటే మళ్ళా పతనాయ అవస్థకి వెళ్ళిపోయింది. ఆత్మీయంగా చెప్పాలంటే ఆమె మళ్ళా నరకానికి వెళ్ళిపోయింది. రూతు మాత్రము బెత్లెహేం అనగా దేవుని ఇల్లు, లేదా దేవుని రాజ్యం, లేదా పరలోకం వైపు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు రూతు వస్తుంది. నేను అంటాను, సరే ఏదో బాగానే వస్తున్నా, బాగానే ఉంది, కానీ అక్కడ ఏమన్నా ఆమెకు సొంత ఇల్లు ఉందా? చెప్పండి మీరు. సొంత ఇల్లు ఏముందా? మేడ మిద్దులను ఉన్నాయా? మంచి ఆస్తి ఉందా? అన్నీ కోల్పోయింది కదా. మరి ఈమెతో వెళ్తే నాకు నష్టమే తప్ప ప్రయోజనం ఏముందని రూతు ఏమని అనుకుందా? కానీ రూతు ఏం ఆలోచించింది? వెనక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ ఉంది. విశ్వాసముతో ఉంది రూతు. ఈరోజు కాకపోతే వచ్చే సంవత్సరమైనా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా, ఈ 2 సంవత్సరాలు కాకపోతే మళ్ళీ 3వ సంవత్సరమైనా ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని దైవిస్తాడు, దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడని నమ్మకంతో, విశ్వాసముతో ఈ రూతు ఉంది. తన విశ్వాసం దేవుడు ఏమైనా సిగ్గుపరిచాడా? ప్రారంభంలో చూశాడు, పొలంలోకి వెళ్ళి పరగేరుకుంటుంది. ఉదయమంతా పరగేరుకుని వచ్చి అత్త పోషించిందండి ఈ రూతు. పోషించిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఏం జరిగింది తెలుసా? రూతు మీద దయ దేవుడు ఎవరికి పుట్టించాడు తెలుసా? బోయాజ్ అంటే ఎవరు? ఆ పొలానికి యజమానుడు. ఏ పొలంలో అయితే పరగేరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి ఆ రూతు యజమానురాలుగా మార్చబడింది. అంటే ముందు శ్రమ రాలేదా? శ్రమలో నిలవలేదా? బాధలో నిలవలేదా? నిలిచింది. దాని తర్వాత దేవుడు ఆమెకి గొప్ప స్థితి కలిగజేశాడు. నేను అంటాను, ఈ శ్రమ అనుభవంలో నుంచి మనం అందరూ వెళ్తూ ఉన్నాం కదా. నేను అంటాను, ఒక్క రోజున ఈ శ్రమ తర్వాత నీకు సింహాసనం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగంలోన, వ్యాపారంలోన, పరిచర్యలోన, కుటుంబంలోన, దేంట్లోనైనా సరే నీకు ఇంకా వెన తిరగలేని గొప్ప ఆశీర్వాదము నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇలాంటి శ్రమలు వస్తున్నాయి కదండి. వైద్యులకి వెళ్ళిపోయావనుకో, ఇంకో సంఘానికి వెళ్ళి అదే పరిస్థితి, ఇంకో సంఘానికి వెళ్ళి అక్కడ అదే పరిస్థితి. కానీ చివరికి అటు ఇటు తిరిగి నష్టపోయేది ఎవరు? ఒక మాట చెప్తాను మీకు. దావీదుకి మంచి సలహాదారుడు, ఆయన పేరు అహీతోపెలు మంచి సలహాదారుడు. ఎప్పుడైతే సౌలు రాజ్యము తన కుమారుడైన అబ్షాలోము చేతికి వెళ్ళిందో, దావీదు యొక్క సింహాసనము తన కుమారుడైన అబ్షాలోము చేతికి వెళ్ళిందో, వెంటనే సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ రాజకోటను విడిచిపెట్టి, చెప్పులు కూడా లేకుండా పరుగున వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. అప్పుడు రాగా సలహాదారుడిగా ఉండి ఎంతో తిని ఎంతో సుఖ సంతోషాలతో ఉన్న ఈ అహీతోపెలు దావీదుతో ఎవరితో ఉండిపోయాడు? తన కుమారుడైన అబ్షాలోముతో ఉండిపోయాడు. చాలామంది చూడండి, ఇప్పుడు అది రాజకీయ పరంగా కావచ్చు, ఇటు యాజకీయ పరంగా కావచ్చు. రాజకీయం మీకు తెలుసు, యాజకీయం అంటే ఏది? ఇదే యాజకత్వం. ఈ యాజకత్వంలో కూడా ఇలాంటి శ్రమలు జరిగినప్పుడు చాలామంది వైద్యులకు వెళ్ళిపోతూ ఉంటారు. అహీతోపెలు కూడా అలా వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు శ్రమ పడ్డాడు. ఎవరు? దావీదు. దాని తర్వాత మళ్ళా దేవుడు దర్శించి అబ్షాలోముని చంపేశాడు. దేవుడు చంపడం లేదా? దాని తర్వాత తిరిగి మళ్ళా సింహాసనము అతిష్ఠించడానికి వస్తూ ఉన్నాడు. ఈలోగా అహీతోపెలు ఈ విషయం విని దావీదు అడుగుతాడు, అహీతోపెలు, నాతో ఎందుకు రాలేదు నువ్వు? ఎవరో సాధారణంగా పని చేసుకున్నాడు రాలేదంటే అదొక అందం. నువ్వెవరవు? నువ్వు నాకు సలహాలు ఇచ్చే సలహాదారుడు. నువ్వే నాతో పాటు రాకపోతే ఎట్లనయ్యా అని అంటే, అహీతోపెలుకి భయపడి, అహీతోపెలు దావీదుకి భయపడి
దావీదు ఏం చేయలేదు, భయపడి ఉరి వేసుకుని చనిపోయాను. చూసారా? అదే దావీదుతో ఎల్లుంటే మంచిగా ఉండేదే లేదా? ఓడిపోయినప్పుడు కాస్త గ్యాప్ రాకంగానే మనం ఏమైపోతుంది తెలిసి విజయం వైపే, సంతోషం వైపే, సుఖం వైపే వెళ్తూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, శ్రమలు ఎవరికి శాశ్వతం కాదు, నష్టాలు ఎవరికి శాశ్వతం కాదు. కొంతకాలమే దాని తర్వాత దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచునుగాక. ఇక్కడ ఇప్పుడు 4 వ్యక్తుల గురించి చెప్పాను. మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాము స్నేహాన్ని విడిచిపెట్టి వెనుతిరిగిన లోతు. రెండోది ఎవరు? లోతు భార్య. మూడోది ఎవరు? నయోమి. నాలుగోది ఎవరు? వార్ప. 4 విషయాలు మీరు విన్నారు. 5వదిగా చూస్తే గెహాజీ. ఈ గెహాజీ ఎవరు అని అంటే, ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా పనిచేశాడు. ఎలీషా తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిదనంటే గెహాజీది. ఈ గెహాజీ దైవ దర్శనం నుండి లేదా ప్రవక్తత్వం నుండి వైదొలిగిపోయి వెనక్కి చూశాడు. ఒక రోజుని ఇజ్రాయేల్ చిన్నది, ఇజ్రాయేల్ అందరూ పట్టబడి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నది బాగుంది, అందంగా ఉంది, చక్కగా మాట్లాడుతుందని ఈ యొక్క నయమాను తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పటికి నయమానికి కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ మాట తన భార్యకి చెప్పుకొని చాలా వేదన. బయటకు వస్తేనేమో బలాఢ్యుడే, బయటకు వస్తే యుద్ధశాలే, బయటకు వస్తే గొప్ప వీరుడే. కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎవరితో చెప్పుకునే సమస్యతో బాధపడుతున్నాడు. ఏంటి ఆ సమస్య అంటే కుష్టివ్యాధి. ఆ కుష్టివ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు తన భార్యతో చెప్పుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా, 2 అమ్మలికలు కలిస్తే ఏమవుతుంది? బాధసాతలు చెప్పుకుంటారు లేదా? అలాగా ఆమెకు పాపం ఎవరు లేక ఆ చిన్నదాంతో ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు, కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు, అమ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారంటే ఆ తల్లి అందే, అమ్మ ఏం లేదమ్మా, నీ యజమానుడు ఉన్నాడే, ఆయనకి రోజు కుష్టి ఒళ్ళంతా పాకుపోతుందమ్మా. ఆ బాధ ఎవరికి చెప్పలేక ఎంతోమంది డాక్టర్లని, ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు కానీ ఆయనకు ఉపయోగం లేకపోయిందమ్మా అని అంటే, ఆ చిన్నది వెంటనే ఒక ఆలోచన ఇస్తుంది. అమ్మ మీరు ఏమనుకోనంటే, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి నా యజమాని పంపిస్తే ఆయన స్వస్థపరుస్తాడమ్మా. ఆ చిన్నదాని మాట వెంటనే ఎవరు యజమానురాలు విని తన భర్త ఇంటికి రాగానే చెప్పింది, అయ్యా ఇట్లా మన ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పింది, ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నువ్వు స్వస్థపరచబడతావట. అంటే ఆయన కూడా ఏమాత్రం ఆలోచించకుండా తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన వ్యాధను బట్టి వెంటనే రథాల మీద వెళ్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తను కలవాలంటే ఈ రోజుల్లో లేక ఒట్టి చేతులతో వెళ్తే నడిచేది కాదు. ఆ రోజులు వెళ్ళాలంటే వెండి బంగారాలు వస్త్రాలు పట్టుకుని వెళ్ళేవారు, బహుమతులు పట్టుకుని వెళ్ళేవారు. అలాగా నయమాన్ కూడా వెళ్తూ ఉన్నాడు. తర్వాత ఎలీషా అంత దూరం చూసిన తర్వాత, నయమాన్ నువ్వు అక్కడ ఆగు, యొర్దాను నదిలోకి వెళ్ళు, 3 మార్లు అక్కడ ములుగు, దాని తర్వాత నువ్వు స్వస్థత పొందుతావని చెప్పాడు. అక్కడ కాస్త ఇబ్బంది పడ్డాడు మనోడు. నేనేంటి, నా బ్రతికేంటి, నేనేంటి అంటాం కదా మనం, నా స్టేటస్ ఏంటి అంటామా లేదు మనం అప్పుడప్పుడు. అలాగే ఆయన కూడా అన్నాడు. ఆయన కలిగిందే కుష్టివ్యాధి, బాగు చేసుకోవడానికి వచ్చాడు. బాగు చేసుకోవడానికి వచ్చేటోడికి ఎగస్ట్రాలు మాట్లాడితే ఎలాగుంటుంది? అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కన ఇంకొక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన, అయ్యా ఊరుకు నీకు దండం పెడతాను, ఇంత దూరం వచ్చాం కదా, ఈ కోపతాపాలు ఎందుకు, ఈ పౌరుషం ఎందుకు నీకు? ఆయన ప్రవక్త చెప్పినట్టు చేస్తే పోలా? ఆయన ఇది కాకుండా వేరే పని ఏదైనా చెప్తే నువ్వు చేయవా, చేస్తావా లేదా? మరి ఈ పని చెప్తే నీకేమైంది? నేనే బరువులు మోయమన్నా బత్తాలు మోయమన్నాడా? వెళ్ళి ఆ నీళ్ళ ములగమనేది పెద్ద పనా చిన్న పనా, భారమైన పనా తేలుగు పనా? చూడండి, దానికి కూడా మనం ఒక్కొక్కసారి మన కొద్ది స్థితి కలిగిన తర్వాత దైవజనుడు ఏదన్నా చిన్న పని చెప్పాడు అనుకోండి, నేను ఈ పని చేయటమా అనిపిస్తుంది. అనిపించినోడు పాతాళంగా పోతాడు అంతే, అనిపించినోడు నష్టానికి పోతాడు అంతే, ఏం లేదు. ఇక్కడ మీకు అనిపించినా ఏం కాదు. దాని తర్వాత దాని యొక్క పర్యవస్థానము నష్టమని పంట కోస్తూ ఉంటారు మీరు.
యెషయా గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. 10 ఎకరాల పొలంలో విత్తనాలు వేశాడట. విత్తనాలు వేసిన తర్వాత 6 నెలల తర్వాత పంట కోసాడట. కోస్తే ఎంత వచ్చింది తెలితే చేతికి చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. 2 కొంచాల ధాన్యం మాత్రం వచ్చిందంట. చూడండి, 10 ఎకరాల ద్రాక్ష తోట, ఒక కుంచుడు రసం ఇచ్చిన ఇదేం కరమండి. 10 ఎకరాల ద్రాక్ష తోటలో ద్రాక్షలు కోసి పిండితే ఎంత రావాలి? మీరు కిలో ద్రాక్షలు తీసి జ్యూస్ పట్టుకుంటే ఎంత వస్తుంది? అలాగా ఒక 10 కేజీలు ద్రాక్షలు తీసుకుని మీరు జ్యూస్ చేసుకుంటే కుంచుడు వస్తుందా రాదా? మరి 10 ఎకరాలు ఎక్కడ, ఒక కుంచుడు ఎక్కడ? మరి మిగతాది ఏమైపోయిందని అంటే మీరు ఇప్పుడు చదవద్దు, కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇంకొక గ్రంథంలో మంచిగా రాయబడి ఉంటాయి. మీ యొక్క పంట ఏమైపోయిందంటే పసర పురుగులు వచ్చి తినివేసింది అట. అది ఏబేలు గ్రంథం అనుకోండి, అది ఏబేలు గ్రంథంలో ఉంటాయి మాటలు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, శ్రమలు వస్తున్నప్పుడు నువ్వు వైద్యులకు పోకూడదు. ఇక్కడ నయమాను ఆ మాట విన్నాడు. ఏదో నమ్మకంతోనో విశ్వాసం ఏదో మొత్తం మీద తగ్గించుకుని వెళ్ళి ములిగాడు. ములిగి పైకి లేచిన తర్వాత పసిపిల్లవాడి దేహం వల్ల తన దేహము మార్చబడిన తర్వాత ఇప్పుడు అంటాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలీషా గారు, మీరు నాకు స్వస్థత ఇచ్చారు కనుక ఇదిగో నేను అనేక విస్తారమైన కానుకలు తీసుకొచ్చాను. ఈ బండ్ల నిండా వెండి ఉంది, బంగారం ఉంది, దుస్తులు ఉన్నాయి, మీరు తీసుకోండి అయ్యాను అంటే ఎలీషా ఏమంటాడు అప్పుడు? నీది నూలు పోకూడదు, నాకు వద్దు, నీది నువ్వే తీసుకుని వెళ్ళిపోమని అన్నాడు. ఆయన వెళ్ళిపోమని అనగానే ఆయన పక్కన ఉన్న శిష్యుడు ఉన్నాడు కదా, గెహాజీ, చాలా మదన పడుతున్నాడు. చాలా బాధ కలిగేస్తుంది ఆయనకి. అమ్మ అనవసరంగా ఈయనతో ఉన్నాను, మా దైవజనుడికి మతి లేనట్టుంది, ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తే ఇంత డబ్బు వస్తుంది మనకి అన్నట్టుగా ఏం చేశాడంటే మనసులో బాధపడుతూ వేదన పడిపోతూ ఉన్నాడు. ఒక పక్కనేమో ఆయన మూటములు సర్దుకుని మళ్ళీ బండి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఈయన లోపల ఏమి చేస్తున్నాడు? బాధపడిపోతున్నాడు. అయ్యో వెళ్ళిపోతున్నాడు, ఎలాగా ఇక్కడ ఏమి ఎదురుగా ఉన్నాడు, రాక్షసులా కనపడుతున్నాడు. అరే ఈయన తీసుకోపోతే నాకన్నా వచ్చు కదా అన్నట్టుగా ఆయన బాధపడుతూ ఉంటే మొత్తం ప్రవక్తకు ఉన్నాడు కనుక ఏం చేయలేక అలాగా మదన పడుతూ ఉన్నాడు. చివరిగా ఏం జరిగింది తెలుసా? ఆయన బండ్ల మీద మొత్తం దింపిన సరికంతా వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ప్రవక్త అట్లా వెళ్ళిపోయాడు. ఈయన ఆగాడా? ఏం చేశాడు? పరుగున వెళ్ళి ఏమంటాడు తెలుసా? పోవచ్చుండగా నయమాను చూచి దిగాడు. ఎదుర్కొని అంటే ఇప్పుడు చూడలేదు క్షేమంగా ఉన్నాడు లేదని. అంటే దేని కొరకు అడిగాడు మళ్ళీ? క్షేమ డబ్బు కోసమే కదా, వెండి కోసమే కదా, బంగారం కోసమే కదా. మళ్ళీ రాజుని అంటాడు క్షేమంగా ఉన్నావా, ఎంత దూరం వెళ్ళాడని, ఎన్ని రోజులు అయ్యిందని. చూసారా, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, పలుమార్లు మన దగ్గరకు వచ్చి పరామర్శిస్తూ ఉంటారు. కింద కూర్చున్నా బాగున్నావా, పైన కూర్చున్నా బాగున్నావు, రోజు దడితే బాగున్నారని అడుగుతారు. అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఎవరైనా పరామర్శిస్తాడా? అది మీకే తెలియాల అని అన్న తర్వాత బాగానే ఉన్నానయ్యా, ఏంటి సంగతి అని అంటే అక్కడ ఒక అబద్ధం ఆడతాడు. ఏమంటాడు అక్కడ? చదువమ్మా. నా యజమానుడు నా చేత, చూసారు ఎంత అబద్ధం ఆడాడు అంటే, డబ్బు కొరకు అబద్ధాలు ఆడతాడు. మీకు తెలుసా, ప్రకటన గ్రంథంలో ఉంటాడు అబద్ధం ఆడేవాడు అంటే పరలోక రాజ్యానికి, తెలుసా ఆ విషయం మీకు? వ్యభిచారం చేసినవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, అబద్ధాలు ఆడినవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, ధన వ్యామోహం కలిగిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, చాడీలు చెప్పేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, నమ్మక ద్రోహం చేసినవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, విశ్వాసఘాతకులు పరలోక రాజ్యానికి, ఎంతో లిస్ట్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ అబద్ధం ఆడంటాడు, నా యజమానుడు నా చేత ఈ వర్తమానము పంపి
ఆ, 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 బట్టలను ఉమ్, 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 ఉమ్. ఇచ్చి ఆ, ఆ. చాలమ్మా, ఇక్కడ నేను చెప్పేస్తాను వినండి. చాలా వెండి బంగారం తీసుకున్నాడు, ఇక సరిపోతే మళ్ళీ ఇస్తానన్నాడు, తీసుకున్నాడు, అంతా వచ్చింది. ఇద్దరు పనివారిని పెట్టుకున్నాడు మనోడికి ఒక అసిస్టెంట్లు ఇద్దరు. అది పట్టుకుని ఇంట్లో పెట్టడానికి పెట్టిన తర్వాత ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలీషా. చూశాడా లేకపోతే మనసులో గ్రహించాడా? అది వాక్యం మీకు బాగా తెలిసింది కాబట్టి దేవునికి మహిమ కలుగును కాదు. అక్కడ చూడలేదు, మనస్సులో గ్రహించాడు లేదా ఆత్మలో గ్రహించాడు. సేవకుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారో సేవకుడు నిజంగా తెలుసండి. కాకపోతే మిమ్మల్ని బాధ పెట్టకూడదని, మిమ్మల్ని ఇంకొచ్చి ఇబ్బంది పెట్టకూడదని లోపల మదన పడుతూ ఉంటాడు, కానీ చెప్పడు. నాకు మీ సంగతులన్నీ తెలుసు, నాకు ఎవరో చెప్పారని కాదు. ఎందుకంటే కాపరికి గొర్రెల గురించి తెలుసు. మీరు మాకు తెలియదు అనుకుంటున్నారు, మేము అమాయకులం అనుకుంటారు మీరు. నేనే అమాయకుని మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఏ సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు అమాయకుడు కానే కాదు. మీ మీద 10 ఆకులు ఎక్కువే చదువుతాడు. కాకపోతే పరిస్థితులు బట్టి చేతులు కట్టుకుని ఉంటాడు, పరిస్థితులు బట్టి నోరు మూసుకుని ఉంటాడు, పరిస్థితులు బట్టి. అదే మన పరిస్థితి ఎలాగుంది కదా, కాస్త పెద్ద సేవకుల దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళితే ఇలా మాట్లాడతారు, వాళ్ళు ఇలా మిమ్మల్ని ప్రేమిస్తారా? వాళ్ళ రూట్ వేరే ఉంటుంది. మెట్టుకు సేవకుడికి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు, దేవునితో గడుపుతారు, దేవుని ఆత్మ వారిలో ఉంటుంది కనుక ఉట్టినే వాళ్ళు పసికెడతారు. మీరు అనుకుంటారు మా సేవకుడి కంటే నేనే జ్ఞానవంతుణ్ణి, మా సేవకుడి కంటే నేనే ప్రార్థన పరుణ్ణి, మా సేవకుడి కంటే నేను వాక్యం బాగా చెప్తాను, మా సేవకుడి కంటే నేను వాక్యం బాగా చదువుతానని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అవి మాటల వరకే పరిమితం. సేవకుడే, విశ్వాసి యజమానుడే, దాసుడు దాసుడే. ఇక్కడ అవన్నీ వెండి సమకూర్చుకుంటున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఒక మాట ఎలీషా అంటాడు, ఆ మాట ఒక్క మాట చదవండి. అంతటా చూడండి, నా మనసు నీతో కూడా రాలేదంటే అర్థం ఏంటి? ప్రవక్త మనసు అంటే నీ మనసు నా మనసులో కలవలేదు. ఇక్కడ మీకు మనసు గురించి చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. నయోమితో వార్పకి మనసు కలవలేదు. అక్కడ కలిసిందా? కలవలేదు. ఎవరికి మనసు కలిగింది? రూతుకి అంటే మనసు కలగడం అంటే అర్థం ఏంటి? మనసు కలవడం అంటే అర్థం ఏంటి? ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, మీకు ఇలాగా చెప్తే బాగా అర్థమవుతుంది. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళ మనసు కలిగితేనే కదా అమ్మ నాన్న ఎదురికిస్తారు, బీరో డబ్బులు ధనం తీసుకుని పోతారు. మనసు కలవకపోతే లేదు కదా. అప్పుడు అక్కడ చేయి కోసుకుంటాడు, ఊరినే ఆ డబ్బు తెచ్చే వరకే, తర్వాత నీ పీక్కోతాడు. అవునంటారా కాదంటారా? ఇలా మనసులో ఈ ప్రేమించుకున్న వాళ్ళు నాకు తెలిసి అందరూ అలాగ ఉంటారు, కానీ 90% దొంగలే ఉంటారు ఇందులో. అవునంటారా కాదంటారా? ఇక్కడ మనసు కలవాలి. మనసు కలిసినది కనుకనే నయోమితో రూతు బెత్లెహేము వరకు నడవగలిగింది. అదే మాట ఇక్కడ అంటున్నాడు, గేహజీ నీతో నా మనసు కలవలేదా? నీతో నా మనసు రాలేదా? అంటే నీకు నా మనసు నీలో లేదు కనుక నేను ఈ తప్పు చేసామన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత చివరికి ఒక మాట అంటాడు, ఇది సమయమా గేహజీ? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను అబ్బా సంపాదించుకుడికి సమయమా? అది ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వాడు విడిచిపెట్టిన కుష్టి ఎవడికి వచ్చింది ఇప్పుడు? గెహజీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి వచ్చింది. మనం అప్పుడప్పుడు చెప్పులు దొంగతనం చేసిన వాళ్ళు ఉండరా? ఈ చెప్పులే బాగున్నాయని చెప్పులు వేసుకెళ్ళిపోతారు. మొన్నే నేను పిస్తా హౌస్కి ఒకసారి ప్రోగ్రామ్ ఉంటే చెప్పాను కదా మొన్న మీకు. ఆడికి వెళ్తే హెల్మెట్ పెట్టిన హెల్మెట్ ఎవడో పట్టిపోయాడండి. హెల్మెట్ లేదు నాది.
500 నష్టం. సరే, అది తీసుకుని వెళ్ళినోడు బాగుపడతాడా? చెప్పులు దొంగలించినోడు బాగుపడతాడా? ఆ దరిద్రం వీడికి అంటుకుంటుంది. ఆ విషయం వాడికి తెలీదు. మనం అనుకుంటాం ఏదో 150-200 కలిసి వచ్చి అనుకుంటాం మనం. కానీ ఆ దరిద్రం అంతా ఈ నెత్తి మీద, ఈ ఇంటి మీద ఏలుబడి చేస్తూనే ఉంటాం. దయచేసి మీరు చెప్పులు కానీ హెల్మెట్లు కానీ మీరు దొంగతనం చేయరనుకో, పరిస్థితి రానయ్యొద్దు. ఆ కుష్టి ఎవరికి అందుకుందంటే గెహజీ ఫ్యామిలీకి. చనిపోయినంత వరకు ఆ కుష్టి పోలేదండి ఆయనకి, అలాగే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తాను? ఇది సమయమా అంటే పరలోకపు దర్శనం నుండి, రెండోది ప్రవక్తత్వం నుండి వైదొలిగిపోయాడు ఎవరు? గెహజీ. తర్వాత ఇంకొకరుగా మనం చూద్దాం. దేవుని మందిరంలో నుంచి వైదొలిగిన యవనస్తుడు. ఈయన ఎవరయ్యానంటే చాలా సంవత్సరాలు దేవుని సహవాసంలో ఉన్న వ్యక్తి, చాలా సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసిన వ్యక్తి, చాలా సంవత్సరాలు పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యం విన్న వ్యక్తి. మరి ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి యెరూషలేముని విడిచిపెట్టి యెరికోకు దిగిపోతూ ఉన్నాడు. దిగిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే దొంగల చేతిలో పట్టబడ్డాడు. దొంగల చేతులు ఎప్పుడైతే పట్టబడ్డాడో తన దగ్గర ఉన్న వస్త్రాలన్నీ కూడా దోచుకుని వెళ్ళి అతన్ని దిగంబరునిగా ఉంచారు. అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే వస్త్రాలన్నీ కూడా సాతానుగాడు ఏం చేస్తాడు? దోచుకుని వెళ్ళిపోతాడు. ఏ వస్త్రాలు? ఈ వస్త్రాలు కాదు సుమి, నేను చాలాసార్లు చెప్పాను మీకు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం, పెండ్లి వస్త్రం, స్తుతి వస్త్రం, ఈ వస్త్రాలన్నీ కూడా సాతాను దోచుకుని వెళ్ళిపోతాడు. దోచుకుని వెళ్ళిన తర్వాత నువ్వు దిగంబరిగా ఉంటావు. దేవుని మందిరాన్ని విడిచి, దేవుని యొక్క సన్నిధిని విడిచి వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఏమంటుందంటే వాళ్ళ పైకి అందరికి బాగానే కనపడతారు, అందరూ బాగానే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏమేమి కోల్పోయారంటే ఇవన్నీ కోల్పోయారు. అందుకని ఒకరోజు ప్రభు గొర్రె పిల్ల పెండ్లి విందుకి అందరిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత అందరూ కూర్చుంటారు, పెండ్లి విందులో ఉంటారు. యజమానుడు రానే వస్తాడు, వచ్చి చూస్తాడు వీళ్ళందరూ వస్త్రాలతో ఉన్నారా, వస్త్రహీనులుగా ఉన్నారా అని చూసినప్పుడు ఒక యవనస్తుడు మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? వస్త్రహీనుడిగా కనపడ్డాడు. మేబీ నేను అనుకోవటం ఆ వ్యక్తి ఈ వ్యక్తినేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే షింక్ అవుతుంది అలాగా. ఈ వ్యక్తి వస్త్రాలు లేకుండా ఒక పూట కూలి తీసుకుని వెళ్ళాడు, అక్కడ కూర్చుండి పెట్టాడు, అన్నీ బాగానే చూశాడు. తర్వాత ఏమైంది ఏంటో మళ్ళా వెన్ను తిరిగిపోవచ్చు కదా. ఇప్పుడు ప్రారంభంలో బాగానే ఉంటారు, తర్వాత పడిపోతారు, తర్వాత మళ్ళీ దేవుడు నిలబెడతాడు, మళ్ళా పడిపోవరని గ్యారంటీ ఏముంది ఇందులో? అట్లా వైదొలిగిపోయి ఉంటాడు ఈ వ్యక్తి. మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు మనకి ఇప్పుడు? అంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాదు, కానీ నా ఆలోచన అది, అలా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెండ్లి సాలలో చూసినప్పుడు అందరికీ వస్త్రాలు ఉంటాయి. అక్కడ అంటాడు, స్నేహితుడా వస్త్రము లేక నువ్వు ఎలాగొచ్చావు, వస్త్రము లేక ఎలా కూర్చున్నాను అన్నప్పుడు ఏమి మాట్లాడుకుని ఉంటే అక్కడ ప్రభు అంటాడు, వీడి కాలు చేతులు కట్టివేసి ఎక్కడ పడేయమన్నాడు? వెలుపుట పడేయమన్నాడు. వెలుపుట అంటే పాతాళం అని అర్థం, వెలుపుట అంటే నరకం అని అర్థం. అక్కడ పడేయమన్నాడు, అక్కడికి వెళ్ళి పడేశాడు. దాని తర్వాత మరొక వ్యక్తి గురించి మనం చూస్తే ఈయన బహు ధనవంతుడు. ఈ యవనస్తుడు కూడా బహు ధనవంతుడు. ఈయన గురించి మీరు ఇంటికి వెళ్ళిన చదువుకుంటే, నేను మత్తయి సువార్త 9:16 చదవండి ఒకసారి, మీకు అర్థం కావడానికి చేపిస్తాను. చూడండి, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. చదువు. ఇవన్నీ రాసుకోండి మీరు. నరహత్య, వ్యభిచారిపోవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి.
చాలమ్మా. ఇక్కడ చూడండి, ఈ యవ్వనస్తుడు ప్రభుని అడిగాడు, అయ్యా నేను పరలోక రాజ్యానికి రావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. బాగానే ఉంది అంతవరకు. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేశారా? ప్రభుకి వేశారా? అడిగారు మీరు ఎప్పుడైనా? నిజం చెప్పండి, ఎప్పుడైనా అడిగారు మీరు? పరలోక రాజ్యానికి రావాలంటే ప్రభు నేను ఏం చేయాలి అని ఎప్పుడైనా అడిగాం మనం అడుగుతాం ఏమని? నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు అది కావాలి. ఎప్పుడు నాకు అడుగుతావు నువ్వు ఇది అంటే? ఏదో ప్రారంభంలో అడిగావంటే అది ఒక అందం. అంటే సీనియర్టీ పెరిగి కోల్తే కూడా నువ్వు అడుగుతూనే ఉన్నావంటే నువ్వు పెద్దవాడువా చిన్నవాడువా? నీకు ఆత్మీయ జ్ఞానం ఉందా లేదా? ఒకప్పుడు అడిగావంటే అది ఒక వేరే విషయం. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడు మిమ్మల్ని బిస్కెట్లు చాక్లెట్లు అడిగారా లేదా? అడిగారు. ఉదాహరణకి చెప్పాలంటే నవీన వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు అడుగుతారు. అడిగే వయసు వాళ్ళది. అదే వాడు 10th ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా బిస్కెట్లు చాక్లెట్ అడిగాడు అనుకో, వాళ్ళ అమ్మ ఏమంటుంది? గాడిదా ఏంద్రా ఇది అంటదా? సరే, అదే అనమాట. మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా అడగాలి, తప్పులేదు. నువ్వు కాస్త ఆత్మీయతలో ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వేమి అడగాలి తెలుసా? అవి కాదు అడగడం. ఏం అడగాలి మనము? దేవా, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని అడగాలి. రెండోది మనం ఏం అడగాలి? దేవుని ఆత్మను అడగాలి మనం. మూడోదిగా మనం ఏం అడగాలి? సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో అది మనం అడగాలి. నాలుగోది మనం ఏం అడగాలి? ఈ లోకంలో ఏ పాపము జోలికి నేను వెళ్ళకుండగా, ఏ పాప మాలిన్యము నాకు అంటకుండగా, ఈ లోకంలో ఉన్నంత కాలం పవిత్రుడుగా పరిశుద్ధంగా ఉండడానికి నాకు కృపని అని మనం అడగాలి. చివరిగా, అయ్యా నేను పరలోక రాజ్యం రావడానికి నేనేమేం పని చేయాలి, నేనేమేమి విడిచిపెట్టాలి, నేను వేటి నేను పట్టుకోవాలి అని మనం అడగాలి. అప్పుడు అవన్నీ మనం అడిగామనుకో, దేవుడు నిజంగా సంతోషించి నువ్వే స్థితిలో ఉన్న అది ఎరిగి ఆయన ఏం చేస్తాడు? ఆయన సమస్తము కూడా మనకి అందుకని ప్రభు అంటాడు, మొదటగా అమ్మ నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరమో అన్నాడా లేదా? అది మనం అడగాలి. ఓకే, దేవునికి మహిమ. ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను అని అంటాడు అక్కడ. తర్వాత నాలో ఏం కొద ఉందని ఇంకా పరలోకరికి వచ్చే కదా అని అంటే ఆ ధనవంతుడు ఆ చివరి ఆయన మాట ఏంటంటే, చదువమ్మ మాట. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అయితే చూడండి, ఈ యవ్వనస్తుడు మిగిలిన ఆస్తి కలిగిన వాడు, చాలా ఆస్తిపరుడు. అవన్నీ చేశాడు, కానీ తినలో ఒకటి తక్కువగా ఉంది, కొదవగా ఉంది. పరలోక రాజ్యం రావడానికి ఇబ్బందికరంగా ఉంది. అది ప్రభు దాన్ని చెప్పాడు. అడిగాడు కాబట్టి చెప్పాడు, చెప్పకుండా ఉండేవాడు కదా. చెప్పిన తర్వాత వెంటనే వినాలి కదా. ఇప్పుడు నాలంటే చెప్తే మీరు వినకపోవచ్చు, డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్తే వినలేదనుకో, ఎవరికి నష్టం? అది మనకే నష్టం. సరే, అక్కడ చెప్పిన తర్వాత వినాలా వద్దా? వినకుండా ఏం చేశాడు? అతను బాగా ఆస్తుపరుడు కనుక వ్యసనపడి, బాధపడి, దుఃఖపడి వెనుతిరిగెను లేదా వైదొలిగిపోవును అని ఉంటుంది అక్కడ. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వైదొలిగిపోయాడు? పరలోకంలో నుంచి వైదొలిగిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. చూసారు? మనం కూడా ఆలోచన చేద్దాం. ఈ లోకంలో అన్నీ నీకున్నాయి, అన్నీ బాగా చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అన్నీ మంచిగా చేస్తున్నావు, కానీ నీలో ఏమైనా కొదువుగా ఉన్నదేమో ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకో, వాటిని సరిదిద్దుకో. పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి సిద్ధపడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత చూస్తే యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయము 3వ వచనం. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఇది ఏమిటంటే ఇక్కడ సంబంధం నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని 3.5 సంవత్సరాలు
అనేక మంది వేల లక్షల కొలది ప్రజలు వెంబడించారు. 70 మంది శిష్యులు వెంబడించారు. 12 మంది అపోస్తులు కూడా ఆయన్ని వెంబడించారు. ఎప్పుడైతే ఆయన గెత్సేమనే తోటలో అరెస్ట్ అయ్యారో, అప్పగించబడ్డాడో, వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రానువారు యేసయ్యని కొట్టి హింసించి సిలువ వేసి చంపారు. చంపిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఈలోగా ఇక్కడ ఎవరు ధైర్యంగా ఉండాలి? ఇప్పుడు శిష్యులే కదా, అపోస్తులే కదా. అపోస్తులు ఏమనాలి? యేసయ్య లేకపోతే లేకపోయాడు, ఆయన ఎన్నో హితవులు మనకు బోధించాడు, ఎన్నో సత్యాలు మనకు బోధించాడు, ఎలా స్వాత ప్రకటించాలో బోధించాడు, ఎలాగే లోకంలో ఉండాలో మనకు బోధించాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలను చేస్తూ మనకు బోధించాడు. ఇదిగో ఇంకా ఆ బాధ్యత మనం తీసుకుందాం, ఆ సువార్త భారం మనం మోద్దాం అని అన్నట్టుగా వాళ్ళు తీసుకోవాలో వద్దా? తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారు? ఎప్పటికప్పుడే యేసయ్య ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వాళ్ళకి ప్రాణ భయం పట్టుకుంది. ఏంటంటే ఇంకా నాయకుడే లేదు, ఆయన చంపేసినట్టుగా మనల్ని కూడా చంపేస్తారు, ఎందుకు వచ్చింది కర్మ అని ఏం చేశారు తెలుసాలో? వెనుతిరిగిపోయారు. ఆ మాటలు ఇప్పుడు మీరు చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుండి. చూడండి ఎంత కర్మ ఇది. ఇక్కడ ఏమంటున్నాడు సీమోను పేతురు? ఏమన్నాడు? వాళ్ళకి ఆయన నాయకుడు కదా, ఆయన కానీ పెద్ద కదా, అపోస్తులందరిలో పెద్దవాడు కదా, నాయకుడు కదా, లీడర్ కదా. ఈయన ఏమన్నాడు వాస్తవానికి? నేను ఉంటాను, నా వెనక మీరు నడవండి అని అనాలి వద్దా? అది మానేసి ఈ పేతురు ఏమంటారు తెలుసా? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నా ఉద్యోగం నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు రాక నేను నటించాను అన్నాడో లేకపోతే ఏమన్నాడో నాకు తెలియదు, కానీ మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఇప్పుడు సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి మీలో చాలామంది ఆత్మీయంగా ఎదుగు వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమనాలి తెలుసా? కింద ఉన్న వారిని మనం ధైర్యపరిచేవారిగా ఉండాలి, ఓదార్చేవారిగా ఉండాలి, వాళ్ళు బలపరిచేటట్టుగా మనం ఉండాలి. అంతేగాని నువ్వే వైదొలిగిపోయావనుకో. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. చక్కగా ఆత్మీయంగా పాటలు పాడేటోళ్ళు, వర్షిప్ నడిపించేటోళ్ళు, మంచి ప్రార్థనా పరులు, మంచిగా సహవాసం ఉండేవాళ్ళు మీరే వైదొలిగిపోయారనుకో, నామకార్థంగా అప్పుడప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను బట్టి వైదొలిగిపోతారా లేదా? వైదొలిగిపోతారా లేదా? చూసారా? సంఘంలో నీకు ప్రార్థన నేర్పించి, పాటలు నేర్పించి, ప్రార్థన నేర్పించి, వాక్యం చదవడం నేర్పించి, ఇవన్నీ దేని గురించి? ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నిలబడతావని, పడిపోతావని కాదు. అవునంటారా కాదంటారా? ఇలాంటి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి, మనం నిలబడాలి. అనేక మందిని మనం నిలబెట్టేవారుగా మనం ఉందుముగాక, అనేక మందిని మనం బలపరిచేవారుగా ఉందుముగాక, అనేక మందిని మనం కట్టేవారుగా ఉందుముగాక. చూడండి, ఇక్కడ నాయకుడే వైదొలిగిపోతూ ఉన్నాడు. చేపలు పట్టుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు. తర్వాత మాట చాలు. ఇక్కడ చూడండి, వీరు ఏకంగా సృష్టికర్తనే విడిచిపెట్టేశారు. ఇప్పుడు పేతురు ఎందుకు విడిచిపెట్టాడు అని కారణం చెప్పమంటే ఒకటే చెప్తున్నాను నేను. నాయకుడు ఇప్పుడు లేడు కదా, ఆయనే ఇదే అయిపోయాడు, మనం ఎందుకని వెళ్ళిపోయాడు. వాస్తవం చెప్పాలంటే అందరికంటే అంతరంగికంగా ఉన్న ముగ్గురు ఉన్నారు. ఒకటి యోహాను, రెండోది యాకోబు, మూడోది పేతురు. వీళ్ళు అంతరంగ శిష్యులు. వీళ్ళు అంటే ప్రభుకు బహు దగ్గరగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే రూపాంతర కొండ మీద తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళనే తీసుకువెళ్ళాడు. ఆ దర్శనం చూపించింది ఎవరికి? వీళ్ళకే కదా. యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళనే కదా. ఎక్కడ మట్టి అక్కడ పర్సనల్గా తీసుకెళ్ళింది వీళ్ళనే పాపం. ఎందుకని? వీళ్ళు నమ్మాడు, నమ్మేక తీసుకెళ్ళాడు. నమ్మి తీసుకువెళ్తే ఇప్పుడు పేతురు ఏం చెప్పాలి? అక్కడికి పేతురుని అడుగుతాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు ఎందుకని అంటే, నువ్వు దైవ కుమారుడు అని మేము అనుకుంటున్నామని అన్నాడా లేదా?
చూసారా, ఎంత దర్శనము, ఎంత జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి వైదొలిగిపోయాడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. వైదొలిగిపోయిన తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా? ప్రభు ఎంత మంచోడు చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని చూడండి. ఆయన మరలా పునరుద్ధరణ లేచిన తర్వాత 40 దినాలట, 40 దినాలు అందరికీ కనపడ్డాడట. ప్రత్యేకించి శిష్యులకి పలుమార్లు కనపడుతూ వచ్చాడు. నా పిల్లలు ఎక్కడున్నారు వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. కానీ ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి తెలుసా? శుభ్రంగా వలలు వేసుకుంటున్నారు. అదే స్థానంలో నేను ఉండుంటే ఏమని ఉన్నంటావు? మీ మీద పెడతలేదు, నా మీద పెట్టుకుంటున్నాను. అదే పరిస్థితి నేను ఉంటే నన్ను నమ్మక ద్రోహం చేసేదాన్ని. నమ్మక ద్రోహం చేసేవాడా? ఇంతకాలం నీకు వాక్యం చెప్పి పోషించి ఇంతకన్నా నువ్వు చేసింది? కృతజ్ఞత లేని కృతజ్ఞత హీనుడా, ఇంకెన్నో తను అనేసేవాడు నేనైతే. కానీ ప్రభు అలాంటుడా? ప్రభు ఏమనడాలనే, నా పిల్లలరా భోజనం ఏమైనా చేశారా అని అడిగాడు ఆయన. పాపం వెళ్ళంటే అబ్బా చూసారా ఏమన్నాడు ఆయన? ఒక్క మాట కూడా అనలేదండి వాళ్ళని. అనకుండా వెళ్ళంటే సరే వాళ్ళు అన్నారు, చేయలేదు అంటున్నారు. ఈలోగా ఆ మాట ఈ సంభాషణ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి కుడి ప్రక్కన వలయ్య అన్నాడు. అంతకంటే ముందు పేతురు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? వస్త్రహీనుడిగా ఉన్నాడట. అబ్బా ఆ మాట పట్టుకోండి మీరు. అంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏమైపోతుంది తెలుసా? ఎంతో నష్టపోతాడు. ఆ రాత్రి అంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. రెండోది పేతురు ఏమైపోయినాడు? అక్కడ వస్త్రహీనుడిగా ఉన్నాడు. అంటే నీకేమి పడలేదు, ఎందుకు నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావు? మళ్ళా మొదటి స్థితి కంటే కడపడ స్థితి ఘోరమ కదా. ఘోరాతి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ప్రేమించి అంటాడు, నా పిల్లలారు మీ యొద్ద ఏమైనా ఉన్నదని అడిగాడు. అడిగిన తర్వాత ఈ మాటల సంభాషణలో ఒక వ్యక్తి మాత్రం గుర్తుపట్టాడు. ఎవరైనా? యోహాను. యోహాను ఎవరు తెలుసా? ప్రభుని రమ్మున ఆనుకునే వ్యక్తి. అది ఆయన ప్రియమైన శిష్యుడు ఒకటి. రెండోది ప్రభు రమ్మున ఆనుకున్నవాడు. ఎవరైతే ప్రభు రమ్మున ఆనుకుంటారో వాళ్ళు యేసయ్యను గుర్తుపడతారు. ఇందాక అదే చెప్పాను, ముద్దు పెట్టుకున్న వాళ్ళు గుర్తుపట్టలేరు. ఎవరు గుర్తుపడతారు? అది ఆయన మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో వాళ్ళు గుర్తుపడతారు. యోహాను ఎందుకు గుర్తుపట్టాడు తెలుసా? ఆయన రొమ్మును ఆనుకున్నాడు కనుక. అరే పేతురు, అరే యోహాను, అరే ఆంద్రియా, ఆయన ఎవరో కాదురా, మన ప్రభు, ఆయన మెస్సయ్య రక్షకుడురా అని చెప్పంగానే వెంటనే వార్త విన్నంటనే పేతురు వస్త్రహీనుడై ఉన్నాడు కదా, వెంటనే ఎక్కడ దూకేశాడు? వస్త్రహీనుడై ఉన్నందున సముద్రము దూకివేయను. సముద్రం అని అంటే ఆత్మీయంగా లోకానికి అది సాదృశ్యంగా ఉంది. దేవుని విడిచిపెట్టిన మనమందరము కూడా వస్త్రహీనుడిగా మార్చబడతాము. దాని తర్వాత సముద్రంలో దూకేస్తాం, అంటే లోకంలోకి, అంటే నరకంలోకి వెళ్ళిపోతామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. లోక సువార్త 9:6 కూడా చదవండి. లోక సువార్త క్షమించండి, లోక సువార్త 9:62 అనుకుంటామా? ఎస్ ఓకే. ఇది ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మెసేజ్ అంతటికి కూడా మూలము, ఈ మెసేజ్ అంతటికి కూడా ఒకే మాటతో నేను ముగిస్తేస్తున్నా. ఈ మాటలో నా ఆంతర్యం ఏంటంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తిరుగున వాడు శాపగ్రస్తుడు అవుతాడట. రెండోది, దేవుని రాజ్యములోనికి ఆ వ్యక్తి పాత్రుడు కాడు. ఒకటి శాపగ్రస్తుడు అవుతాడు, రెండోది అంటే శాపగ్రస్తుడు అంటే ఏంటి? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, శాపగ్రస్తం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు చెప్పడానికి? నువ్వు ఎప్పుడు లేముతో ఉంటావు, ఎప్పుడు కొదవుతో ఉంటావు, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటావు, ఎప్పుడు శ్రమల్లో ఉంటావు, ఎప్పుడు బాధల్లో ఉంటావు, ఎప్పుడు ఇరుకు ఇబ్బందులు, ఎప్పుడు నీ జీవితం ఎదుగుబొదుగుదల ఉండవు. కష్టపడతావు కానీ ఏమి మిగలదు, ఉద్యోగం చేస్తావు కానీ ఏమి మిగలదు, కుటుంబంలో నెమ్మది సమాధానం ఏమీ ఉండదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు శపించబడ్డావు. శపించబడిన నీవు అక్కడ తాగిపోలేదు. నువ్వు ఏమైపోతుంది తెలుసా? పరలోకంలో నుంచి కూడా నువ్వు వైదొలిగిపోతావు. అంటే ఇంతకే నాగటి అంటే ఏంటి? ఇంతకే
ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిస్థితులు బట్టి నువ్వు వెనక్కి తిరిగావా, నీకంటే అన్యులే బెటరు. జాగ్రత్త. పరిస్థితి ఎలాగైనా ఉన్నాయి, అవసరమైతే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టుకోవద్దు. ప్రభు ఒక మాట అంటాడు ఉపమానంగా, మీరు ఒక కన్ను గుడ్డు కన్ను అయితే 2 కన్నులో కన్ను బాగలేదని పీకివేయండి, ఒక చెయ్యి బాలేదని పీకివేయండి, ఒక కాలు బాలేదని పీకివేయండి. ఒంటి కాలుతో మీరు పరలోకానికైనా వెళ్ళొచ్చు, కానీ అంగవిహీనుడై నరకంలోకి వెళ్ళిపోతే నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ఈ మాటలు సుదీర్ఘమైన ప్రసంగం చేశాను. ఈ మాటలు చాలా విలువైనవి. ఇది మీరు విన్నారు కనుక మళ్ళీ అవసరమైతే వినండి, అనేక మందికి మాటలు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.